हाय स्टूडेंट्स ఈ రోజు మనం 10th क्लास కు సంబంధించి 12th लेसन अब कहां दूसरे के दुख से दुखी होने वाले लेसन యొక్క పార్ట్ 2 ఇప్పుడు మనం ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం। ప్రీవియస్ వీడియోలో మనము ఇక్కడ వరకు ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం కదా। నెక్స్ట్ మనం ఇక్కడ నుంచి ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం। दुनिया कैसे वजूद में आई, पहले क्या थी, किस बिंदु से इसकी यात्रा शुरू हुई। इन प्रश्नों के उत्तर विज्ञान अपनी तरह से देता है। धार्मिक ग्रंथ अपनी अपनी तरह से। संसार की रचना भले ही कैसे हुई हो, लेकिन धरती किसी एक की नहीं है। पंछी, मानव, पशु, नदी, पर्वत, समंदर आदि की इसमें बराबर की हिस्सेदारी है। यह और बात है कि इस हिस्सेदारी में मानव जाति ने अपनी बुद्धि से बड़ी बड़ी दीवारें खड़ी कर दी हैं। पहले पूरा संसार एक परिवार के समान था, अब टुकड़ों में बंटकर एक दूसरे से दूर हो चुका है। पहले बड़े बड़े दालानों आंगनों में सब मिलजुल कर रहते थे, अब छोटे छोटे डिब्बे जैसे घरों में जीवन सिमटने लगा है। बढ़ती हुई आबादियों ने समंदर को पीछे सरकाना शुरू कर दिया है, पेड़ों को रास्तों से हटाना शुरू कर दिया है। फैलते हुए प्रदूषण ने पंछियों को बस्तियों से भगाना शुरू कर दिया है। बारूदों की विनाश लीलाओं ने वातावरण को सताना शुरू कर दिया। अब गर्मी में ज्यादा गर्मी, बेवक्त की बरसातें, जलजले, सैलाब, तूफान और नित्य नए रोग मानव और प्रकृति के इसी असंतुलन के परिणाम हैं। नेचर की सहन शक्ति की एक सीमा होती है। नेचर के गुस्से का एक नमूना कुछ साल पहले बम्बई यानी मुंबई में देखने को मिला था, और यह नमूना इतना डरावना था कि बम्बई निवासी डरकर अपने अपने पूजा स्थल में अपने खुदाओं से ప్రార్థన करने लगे थे। ప్రపంచం ఉనికిలోకి ఎలా వచ్చింది, ముందు ప్రారంభంలో ఇదేమిటి, ముందు ఎలా ఉండేది, కిస్ బిందువు సే ఇస్కి యాత్ర షురూ హుయి, ఏ బిందువు నుండి దీని యాత్ర మొదలైంది, అంటే దీని ప్రయాణము దేని ద్వారా మొదలైంది। इन प्रश्नों के उत्तर विज्ञान अपनी तरह से देता है, धार्मिक ग्रंथ अपनी अपनी तरह से। ఈ ప్రశ్నలకు సమాధానము సైన్స్ అనేది తమదైన రీతిలో, ధార్మిక గ్రంథాలు తమ తమ రీతిలో ఇస్తాయి। संसार की रचना भले ही कैसी हुई हो, लेकिन धरती किसी एक की नहीं है। ప్రపంచం అనేది ఏ విధంగా ఏర్పడినప్పటికీ దానికి కారణం ఏదైనా సరే భూమి అనేది ఏ ఒక్కరికి సొత్తు కాదు। పంఛీ, మానవ్, పశు, నది, पर्वत, समंदर आदि की इसमें बराबर की हिस्सेदारी है। పంచి అంటే పక్షులు, మానవుడు, పశువులు, నది నదులు, పర్వతాలు, సమందర్ సముద్రము ఆది మొదలైనవన్నీ కూడా ఇస్మే బరాబర్ కి హిస్సేదారీ హే, ఇందులో సమానమైన వాటా కలిగి ఉంటారు। దీంట్లో వీరందరికీ సమానమైన భాగస్వామ్యం ఉంది। యహ और बात है कि इस हिस्सेदारी में मानव जाति ने अपनी बुद्धि से बड़ी बड़ी दीवारें खड़ी कर दी हैं। వేరే విషయం ఏంటంటే ఈ హిస్సేదారీ మే, ఈ పార్టిసిపేషన్ లో, ఈ భాగస్వామ్యంలో మానవ జాతి అనేది తమ బుద్ధిని ఉపయోగించి తమ తెలివితేటలతో పెద్ద పెద్ద గోడలను నిర్మించుకున్నాడు। पहले पूरा संसार एक परिवार के समान था, अब टुकड़ों में बंटकर एक दूसरे से दूर हो चुका है। పూర్వమైతే ప్రపంచమంతా కూడా ఒకే కుటుంబంలా ఉండేది, ఇప్పుడు ముక్కల్లో డివైడ్ అయిపోయి ఒకదానితో ఒకటి దూరం అయిపోయాయి। पहले बड़े बड़े दालानों आंगनों में सब मिलजुल कर रहते थे। పూర్వము పెద్ద పెద్ద హాళ్లలోనూ వరండాలో అందరూ కలిసిమెలిసి ఉండేవారు। अब छोटे छोटे डिब्बे जैसे घरों में जीवन सिमटने लगा है। చిన్న చిన్న డబ్బాలాంటి ఇళ్లలో ఇమిడిపోయాయి, అంటే జీవితం అనేది సర్దుకుపోవడం జరిగింది। అర్థమైంది కదా। ముందైతే పూర్వం అయితే ప్రపంచం అంతా కూడా ఒక ఫ్యామిలీ లాగా అందరూ
కలిసిమెలిసి ఉండేవారు. కానీ ఇప్పుడు చిన్న చిన్న ఇళ్లలో జీవితాన్ని సర్దుకుపోవాల్సి వచ్చింది. बढ़ती हुई आबादियों ने समंदर को पीछे सरकाना शुरू कर दिया. జన సమూహము పెరిగే కొలది సముద్రాన్ని వెనక్కి జరపడం మొదలుపెట్టారు. पेड़ों को रास्तों से हटाना शुरू कर दिया. చెట్లను తొలగించడం మొదలెట్టారు. बढ़ते हुए प्रदूषण ने पंछियों को बस्तियों से भगाना शुरू कर दिया. స్ప్రెడ్ అవుతున్న పొల్యూషన్ పక్షులకు నగరాల నుంచి తరిమివేయడం మొదలుపెట్టింది. बारूदों की विनाशलीलाओं ने वातावरण को सताना शुरू कर दिया. మనం కాల్చే బాణాసంచా లేదా పేలుడు పదార్థాల వల్ల వినాశలీలలు వాతావరణాన్ని ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాయి. గర్మీ మే జ్యాదా గర్మీ, ఇప్పుడు సమ్మర్లో ఎక్కువ ఉష్ణోగ్రతను, బేవక్త్కి బర్సాతే, సమయం కాని సమయం వర్షాలు కురవడం, జల్జలే ఎర్త్క్వేక్స్ భూకంపాలు, సైలాబ్ ఫ్లడ్ మానవ్ ఔర్ ప్రకృతి కే ఇసి సంతులన్ కే పరిణామ హై. మానవుడు మరియు ప్రకృతి యొక్క ఇన్బ్యాలెన్స్ యొక్క పరిణామమే. నేచర్ కి సహన శక్తికి ఏక్ సీమా హోతీ హై. ప్రకృతి యొక్క సహనానికి కూడా ఒక హద్దు అనేది ఉంటుంది. నేచర్ కే గుస్సే కా ఏక్ నమూనా కుచ్ సాల్ పహలే బొంబాయి మే దేఖ్నే కో మిలా. నేచర్ అంటే ప్రకృతి. ప్రకృతి యొక్క కోపం యొక్క ఒక ఉదాహరణ కొన్ని సంవత్సరాల ముందు బొంబాయిలో అంటే ముంబైలో మనం చూసాము. और మరియు యహ నమూనా మరియు ఈ ఎగ్జాంపుల్ ఎంత భయంకరమైనదంటే ముంబై నివాసులందరూ కూడా తమ తమ పూజా స్థలాలకు వెళ్ళి అంటే పూజా మందిరాలకు వెళ్ళి తమ దేవతలను ప్రార్థించడం మొదలుపెట్టారు. कई सालों से बड़े बड़े बिल्डर समंदर को पीछे धकेलकर उसकी जमीन को हथिया रहे थे. కొన్ని సంవత్సరాలుగా పెద్ద పెద్ద బిల్డర్స్ సముద్రాన్ని వెనక్కి తోసి ఉస్కి జమీన్ కు దాని భూమిని ఆక్రమించడం మొదలుపెట్టాడు. బేచారా సమందర్ లగాతార్ సిమడతా జా రహా థా. హెల్ప్లెస్ అయిన సముద్రం కంటిన్యూస్ గా ఇమిడిపోతూ ఉండసాగింది. పహలే ఉస్నే అప్ని ఫైలే హువే టాంగే సಮೇಟಿ, ముందు తను పించిన తమ కాళ్లను దగ్గరగా తీసుకుంది. థోడా సిమెంట్ కర్ బయటగా, తమ కాళ్లను దగ్గరికి లాక్కుని కూర్చుండిపోయింది. ఫిర్ జగా కంపడితో ఉఖండ్ బయట గయా, ప్లేస్ అనేది సరిపోకపోతే అది ఉఖండ్ బయట గయా అంటే కాళ్ళ మీద కూర్చుండిపోయింది. ఫిర్ ఖడా హోగా, తర్వాత ఇంకా స్థలం తగ్గిపోతే ఆ సముద్రం అనేది నిలబడిపోయింది. జబ్ ఖడే రహనేకి జగా కంపడితో ఉసే గుస్సా ఆగయా, నిలబడ్డానికి కూడా స్థలం సరిపోకపోతే దానికి కోపం వచ్చింది. జో జితనా బడా హోతా హై ఉసే ఉతనా హీ కమ్ గుస్సా ఆతా హై. పెద్దవాళ్ళ కోపం అనేది తక్కువగానే వస్తుంది, కానీ వచ్చిందంటే మాత్రం అది దాన్ని ఆపడం చాలా కష్టమవుతుంది. और यही हुआ. उसने एक रात अपनी लहरों पर दौड़ते हुए 3 जहाजों को उठाकर बच्चों की गेंद की तरह 3 दिशाओं में फेंक दिया. సముద్రానికి కోపం రావడంతో దాని అలల మీద ప్రయాణం చేస్తున్న పరుగులు తీస్తున్న 3 ఓడలను అంటే 3 షిప్స్ ని లేపి పిల్లల గంతిలా 3 దిశలలో 3 దిశాओं में फेंक दिया, 3 దిక్కులకు విసిరేసింది. ఏక్ వర్లీకే సమందర్ కే కినారే, వర్లీ యొక్క సముద్ర ఒడ్డున వచ్చి పడింది. దూసరా రెండవది బాంద్రా మే కాటర్ రోడ్ కే సామ్నే, బాంద్రాలోని కాటర్ రోడ్డుకి ముందుగా ఆధే ముహ్ సగం ముఖం పడింది. మరియు తీసరా గేట్వే ఆఫ్ ఇండియా పర్, మూడవది గేట్వే ఆఫ్ ఇండియా దగ్గర టూట్ ఫూట్ కర్ సైలానియోं के నజారా బనా. సైలాని అంటే టూరిస్టులు. అక్కడ అది ఎలా పడిందంటే టూరిస్టులు వచ్చి చూడ్డానికి బావజూద్ కోషిష్, మళ్ళీ ప్రయత్నించినా సరే అది తిరగడానికి పనికి రాకుండా పోయింది. అర్థమైంది కదా. అనేక సంవత్సరాల క్రితం పెద్ద పెద్ద బిల్డర్స్ సముద్రాన్ని వెనక్కి తోసేసి దాని యొక్క భూమిని ఆక్రమించడం మొదలుపెట్టారు. హెల్ప్లెస్ అయిన సముద్రము కంటిన్యూస్గా దగ్గరికి ఇమిడిపోతూ ఉన్నాడు. ముందు అతను తన స్ప్రెడ్ అయిన అంటే వ్యాపించి ఉన్న కాళ్లను దగ్గరగా లాక్కొని కూర్చున్నాడు. మళ్ళీ అక్కడున్న స్థలం సరిపోక అది స్కాటెడ్ అంటే కాళ్ళ మీద కూర్చున్నాడు. ఫిర్ ఖడా హోగా, మళ్ళీ నించుండిపోయాడు. నిలబడడానికి కూడా స్థలం సరిపోకపోవడంతో దానికి కోపం వచ్చింది. ఎవరికైనా సరే ఎంత పెద్దవారైతే అంత తక్కువ కోపం వాళ్ళకు వస్తుంటుంది. వచ్చిందంటే మాత్రం దాన్ని ఆపడం ఎవరి తరం కూడా కాదు. మరియు
ఇదే జరిగింది. ఒకరోజు రాత్రి అలల మీద ప్రయాణిస్తున్న 3 షిప్పులను తీసుకొని లేపి చిన్నపిల్లల బంతిలాగా విసిరి కొట్టింది. 3 దిశలకు 3 దిక్కులకు విసిరి కొట్టింది. ఒకటి వర్లీ యొక్క సముద్రం ఒడ్డున వచ్చి పడింది. రెండవది బాంద్రాలోని కాటర్ రోడ్డు ముందు సగం ముఖంతో పడింది. మరియు మూడవది గేట్వే ఆఫ్ ఇండియా దగ్గర విరిగి పడి టూరిస్టుల యొక్క ప్రదర్శనగా మారింది. ఎంత ప్రయత్నించినా అది నడవడానికి తిరగడానికి పనికి రాకుండా పోయింది. మేరీ మా కహతీ థీ సూరజ్ ఢలే ఆంగన్ కే పేడోं से పత్తే మత్ తోడో. అతని తల్లి అంటుంది, చీకటి పడగానే సూర్యాస్తమం తర్వాత వాకిట్లో ఉన్న చెట్ల యొక్క ఆకులను తెంపకండి. పేడు రోయింగే చెట్లు ఏడుస్తాయి. బత్తీకే వక్తే ఫూలోంకో మత్తోడో దీపాలు పెట్టిన తర్వాత పువ్వులను తెంపకండి. ఫూల్ బద్దువా దేతే హే పువ్వులు శపిస్తాయి. దర్యా పర్ జావో తో ఉసే సలాం కియా కరో సముద్రం దగ్గరికి వెళ్తే దాన్ని సలాం చేయండి. వహ్ ఖుష్ హోతా హై సముద్రుడు ఆనందిస్తాడు. కబూతరంకో మత్ సతాయా కరో పీజన్స్కి ఎప్పుడు కూడా ఏడిపించకండి, అంటే పావురాలకు ఏడిపించకండి. వే హజరత్ ముహమ్మద్ కో అజీమ్ హై అవి హజరత్ ముహమ్మద్ ప్రవక్త గారికి ఎంతో ఇష్టమైనవి, ఎంతో ప్రియమైనవి. उन्होंने उन्हें अपनी मज़ार के नीले गुंबद पर घोंसले बनाने की इजाजत दे रखी है. వీరు వాటికి యొక్క సమాధి దగ్గర పైన ఉండే గుంబది మీద గూళ్ళు కట్టుకునే పర్మిషన్ ఇచ్చారు. ఇతని తల్లి అనేదట, సూర్యాస్తమం తర్వాత వాకిట్లో ఉన్న చెట్లకు గల ఆకులను తెంపకూడదు, అంటే తెంపకండి, చెట్లు ఏడుస్తాయి. దీపాలు వెలిగించిన తర్వాత పువ్వులను తెంపకండి, పువ్వులు మీకు శపిస్తాయి. సముద్రం దగ్గరికి వెళ్తే దాన్ని సలాము చేయండి, అది ఆనందపడుతుంది. పావురాలను ఇబ్బంది కలిగించకండి. ఇవి హజరత్ ముహమ్మద్ ప్రవక్త గారికి ఇవి ఎంతో ప్రియమైనవి. తమరు ఉన్హే అంటే ఆ పావురాలకు, అంటే అక్కడ ఉండే పావురాలకు సమాధి యొక్క నీలి గోపురం మీద గూళ్లను కట్టుకునే అనుమతిని ఇచ్చారు. అంటే ఎల్లప్పుడూ కూడా పావురాలన్నీ కూడా తమరి సమాధి చుట్టూ గూళ్లను కట్టుకుని తిరుగుతూ ఉంటాయి. ఆ అనుమతిని ప్రవక్త గారు ఇచ్చారనమాట. మురుగేకో పరేషాన్ నహీ కియా కరో. మురుగా అంటే కోడి, కోడి పుంజు అంటే కోడి లేదా కోళ్లను. ముల్లా అంటే మసీదులో అజా ఇస్తుంటారు కదా, అతన్ని ముల్లా అంటారు. అతను తెల్లవారుజామున అందరినీ నమాజ్ చదువుటకు మేల్కొల్పడానికి అజా ఇస్తుంటారు. అంటే అతని కన్నా ముందు లెగిసి కోడి అనేది కూస్తూ ఉంటుంది. అందుకు మొహల్లేమే అజాన్ దేకర్ సబ్కో సవేరే జగాతా హై. అక్కడున్న మొహల్లా అంటే ఏరియాలో ముల్లాజీ కన్నా ముందు లెగిసి అందరినీ మేల్కొల్పుతుంది, అంటే తెల్లవారుజామునే నిద్ర లేపుతుంది. అందుకు కోడిని ఎప్పుడు కూడా ఏడిపించకండి అని చెప్పడం జరిగింది. సబ్కీ పూజా ఏక్సీ అలగ్ అలగ్ హై రీత్ మస్జిద్ జాయే మౌల్వీ కోయల్ గాయే గీత్. దీని యొక్క భావం ఏంటంటే సబ్కీ పూజ ఏక్సీ, అందరి ప్రార్థన ఒకటే, డిఫరెంట్ పద్ధతులు అనమాట. ప్రార్థించే విధానాలు మాత్రము వేరేగా ఉంటాయి. మస్జిద్ జాయే మౌల్వీ గారు మస్జిద్కి వెళ్తారు. కోయల్ గాయే గీత్, కోయిల్ అనేది పాట పాడుతుంది. గ్వాలియర్ మే హమారా ఏక్ మకాన్ థా, ఉస్ మకాన్ మే దలాన్ మే 2 रोशनदान थे. उसमें कबूतर के एक जोड़े ने घोंसला बना लिया था. గ్వాలియర్లో మాకు ఒక ఇల్లు ఉండేది. ఆ ఇంట్లో దలాన్లో అంటే హాల్లో 2 విండోస్ ఉండేవి. ఉస్మే కబూతర్ కే ఏక్ జోడేనే ఘోంసలా బనా లియా. అందులో పావురాల యొక్క ఒక జంట గూడు కట్టుకొని నివసిస్తుంది. ఏక్ బార్ బిల్లీనే ఉచక్కర్ దోమే సే ఏక్ అండా తోడ్ దియా. ఒకసారి పిల్లి దాని మీద దూకి 2 గుడ్లలో ఒక గుడ్డును పగలగొట్టేసింది. మేరీ మానే దేఖాతో ఉసే దుఃఖ్ హువా. ఆ గుడ్డు పగలడం చూసి తల్లి ఎంతో బాధపడింది. ఉస్నే స్టూల్ పర్ చడకర్ దూసరే అండే కో బచానేకి కోషిష్ కి. ఆమె స్టూల్ ఎక్కి మిగిలిన 2వ గుడ్డును కాపాడదామని ప్రయత్నించింది. లేకిన్ ఇస్ కోషిష్ మే దూసరా అండా ఉసీకే హాత్ సే గిర్కా టూట్ గయా. కానీ ఈ ప్రయత్నంలో 2వ గుడ్డు కూడా, అంటే మిగిలిన 2వ గుడ్డు ఆమె చేతిలోంచి జారి కింద పడి పగిలిపోయింది.
కబూతర్ పరేషానీ మే ఇధర్ ఉధర్ ఫడఫడా రహే థే. ఇవి చూసిన పావురాలు కంగారు పడి బాధతోటి ఇటు అటు తిరుగుతున్నాయన్నమాట. వాటి కళ్ళల్లో దుఃఖాన్ని చూసి తల్లి కూడా ఏడవడం మొదలుపెట్టింది. ఇస్ గునాకో ఖుదాసే ముఆఫ్ కరానే లియే, ఈ తప్పును క్షమించమని కోరడానికి ఉస్నే పూరే దిన్ రోజా రఖా, ఆమె డే అంతా కూడా ఉపవాసం ఉంది. దిన్ భర్ కుచ్ ఖాయా పియా నహీ, డే అంతా కూడా ఏమీ తినలేదు, ఏమీ తాగలేదు. సిర్ఫ్ రోతీ రహీ, ఓన్లీ ఆమె ఏడుస్తూనే ఉంది. और बार बार नमाज पढ़कर खुदा से इस गलती को माफ करने की दुआ मांगती रही. మరియు మళ్ళీ ఆమె రిపీటెడ్గా నమాజ్ చదువుతూనే దేవుణ్ణి ప్రార్థిస్తుంది. తను చేసిన మిస్టేక్కి క్షమించమని అంటే దేవుణ్ణి ప్రార్థిస్తుంది. గ్వాలియర్లో ఒక ఇల్లు ఉండేది. ఆ ఇంట్లో వరండాలోని దళంలో 2 కిటికీలు ఉండేవి. అందులో పావురాల ఒక జంట వచ్చి అక్కడ గూడు కట్టుకున్నాయి. ఒకసారి పిల్లి దాని మీద దూకి ఒక గుడ్డుని పడగొట్టేసింది. తర్వాత తల్లి చూసి చాలా బాధపడింది. ఆమె స్టూల్ వేసుకుని ఎక్కి మిగిలిన 2వ గుడ్డును కాపాడదామని సేవ్ చేద్దామని ప్రయత్నిస్తుంది. కానీ ఈ ప్రయత్నంలో 2వ గుడ్డు కూడా ఆమె చేతి నుండి జారి పడిపోతుంది. పావురాలు అనేవి చాలా బాధపడుతూ ఉంటాయి, అటు ఇటు తిరుగుతున్నాయి. వాటి కళ్ళల్లో దుఃఖాన్ని చూసి నా తల్లికి కూడా కళ్ళలో నీళ్లు వచ్చాయి. ఈ పాపాన్ని క్షమించమని దేవుణ్ణి కోరుకున్నటకు ఆమె ఒక రోజంతా కూడా ఉపవాసం ఉంది. ఆ డే అంతా కూడా ఆమె ఏమీ తినలేదు, తాగలేదు. ఓన్లీ ఆమె ఏడుస్తూ ఉంది. మళ్ళీ రిపీటెడ్గా నమాజ్ చదువుతూ దేవుణ్ణి క్షమించమని, తన తప్పును క్షమించమని ప్రార్థిస్తూ ఉంది. గ్వాలియర్ సే బొంబాయి కి దూరీ నే సంసార్ కో కాఫీ కుచ్ బదల్ దియా హై. గ్వాలియర్ నుండి ముంబై వచ్చారన్నమాట. అతనికి పెళ్ళయింది. దాని తర్వాత అతను గ్వాలియర్ నుండి బొంబాయికి చేరుకున్నారు. అంటే గ్వాలియర్ నుండి బొంబాయి వరకు గ్యాప్ ఈ ప్రపంచాన్ని చాలా వరకు మార్చేసింది. వర్సోవా మే జహా ఆజ్ మేరా ఘర్ హై, వర్సోవా అనే ప్రాంతంలో ఎక్కడైతే నా ఇల్లుందో పహలే యహా దూర్ దూర్ తక్ జంగల్ థా. వర్సోవా అనే ప్రాంతంలో ఇప్పుడు ప్రస్తుతం ఇతని ఇల్లు ఉంది కదా, అక్కడ కొన్ని సంవత్సరాల క్రితము చాలా దూరం వరకు ఒక ఫారెస్ట్ ఉండేది. పేడ్ థే అంటే చెట్లు ఉండేవి. పరిందే థే और दूसरे जानवर थे. పరిందే అంటే పక్షులు ఉండేవి, ఇంకా మిగతా జంతువులు కూడా ఉండేవి. అవి యహా సమందర్ కే కినారే లంబీ చౌడీ బస్తీ బన్ గయి హై. కానీ ఇక్కడ సముద్రపు ఒడ్డున పొడవాటి వెడల్పాటి నగరాలు ఏర్పడ్డాయి. ఇస్ బస్తీ నే నా జానే కితనే పరిందో చరిందో సే ఉన్కా ఘర్ ఛీన్ లియా హై. కానీ ఈ సిటీ అనేది స్ప్రెడ్ అవడం వల్ల పక్షుల యొక్క ఇళ్ళు లాక్కోవడం జరిగింది. అంటే పక్షుల యొక్క గూళ్లను తొలగించడం జరిగింది. ఇనిమేసే కుచ్ షహర్ చోడకర్ చలే గయే హై. ఇందులోంచి కొంత సిటీని వదిలి దూరంగా వెళ్ళిపోయాయి. జో నహీ జా సకే హై ఉన్హోనే యహా వహా డేరా డాల్ లియా హై. ఏ పక్షులైతే వెళ్ళలేకపోయాయో అవి ఇక్కడ అక్కడ దగ్గరలో ఉన్న బిల్డింగ్స్ మీద గూళ్లు కట్టుకున్నాయి. ఇన్మేసే 2 కబూతరోనే మేరే ఫ్లాట్ మే ఏక్ మచాన్ మే ఘోంసలా బనా లియా హై. ఇందులో ఇలాంటి వాటిలోంచి రెండు పావురాలు నా ఫ్లాట్ లో ఒక మచాన్ అంటే పైన ఒక గూడు లాంటిది ఉంటుంది, కర్రతో చేసిన ఒక పెట్టె లాంటి భాగం ఉంటుంది అనమాట, పైన ఆర్చ్ లాంటిది. అక్కడ ఒక స్థలం ఉంది మచాన్లో అవి గూడు కట్టుకున్నాయి. బచ్చే అభి చోటే, వాటి యొక్క పిల్లలు ఇంకా చాలా చిన్నవి. उनके खिलाने पिलाने की जिम्मेदारी अभी बड़े कबूतरों की है. వాటిని ఫీడింగ్ చేయడం, తినిపించడం, తాగించడం అనేది ఇక్కడ ఆ పావురాల యొక్క బాధ్యత. అంటే దీనిమే కई बार आते जाते हैं. ఇవి డేలో ఇంట్లోకి మార్నింగ్ టైం వస్తూ పోతూ ఉంటాయి. और क्यों ना आए जाए, ఎందుకు రాకూడదు పోకూడదు. ఆఖిర్ ఉన్కా భీ ఘరే, ఎంతైనా సరే వాళ్ళ ఇల్లు కూడా ఇక్కడే ఉంది, అంటే వాళ్ళ గూడు కూడా ఇక్కడే ఉంది కాబట్టి అవి వస్తున్నాయి పోతున్నాయి. లేకిన్ ఉన్కే ఆనే జానే సే హమే పరేషానీ భీ హోతీ హై. కానీ అవి వస్తూ పోతుంటే మాకు ఇబ్బంది కూడా కలుగుతుంది. వే కభీ కిసీ చీజ్ కో గిరాకర్ తోడ్ దేతే థే. అవి లోపలికి రావడం వెళ్ళడం చేస్తుండడం వల్ల అక్కడ ఉన్న వస్తువులు కింద పడిపోయి విరిగిపోయేవి. కభీ మేరీ లైబ్రరీ మే ఘుస్కర్, సమ్ టైమ్స్ నా లైబ్రరీలో కూడా, అంటే పర్సనల్ లైబ్రరీ ఉండేది లేఖకి, అంటే కొన్ని పుస్తకాలు షెల్ఫ్లో ఉండేవి, అందులో దూరి కబీర్ యా మిర్జా గాలిబ్ కో సతానే లగ్తే హే. కబీర్ లేదా మిర్జా గాలిబ్ అంటే కబీర్ యొక్క మరియు మిర్జా గాలిబ్ యొక్క పుస్తకాలు ఉండేవన్నమాట ఆ లైబ్రరీలో, ఆ షెల్ఫ్లో.
వాటిని ఇబ్బంది పెట్టడం అంటే వాటిని పడేయడం చేస్తూ ఉండేవి. इस रोज रोज की परेशानी से तंग आकर मेरी पत्नी ने उस जगह जहां उनका आशियाना था एक जाली लगा दी है. ఇవి వస్తూ పోతూ ఉండడం వల్ల ఆమెకి అతని భార్యకి ఇష్టం ఉండేది కాదు. ఆవిడకి చాలా ఇబ్బందిగా ఉండేది. అందుకు ఆమె ఉస్ జగహ జహా ఉన్కా ఆషియానా థా, ఎక్కడైతే అవి వాటి గూడును కట్టుకున్నాయో, ఆషియానా అంటే నివాసము, వాటి నివాసాన్ని ఏర్పరచుకున్నాయో ఒక జాలీని ఒక మెష్ అనేది పెట్టడం జరిగింది. ఉన్కే బచ్చోం కో దూసరీ జగహ కర్ దియా హై, వాటిలో ఉన్న ఆ గూట్లో ఉన్న పిల్లల్ని వేరే చోట పెట్టడం జరిగింది. ఉన్కే ఆనేకి ఖిడ్కీ కో భీ బంద్ కియా జానే లగా, అవి వచ్చే కిటికీని కూడా విండోని కూడా తలుపేయడం మొదలుపెట్టింది. खिड़की के बाहर अब दोनों कबूतर रात भर खामोश और उदास बैठे रहते हैं. కిటికీ అవతల గూట్లోకి రావడానికి దారి లేక అవి ఆ రెండు పావురాలు కూడా రాత్రంతా కూడా నిశ్శబ్దంగా డిసప్పాయింట్ అయిపోయి దుఃఖంతో బయట కూర్చొని ఉండేవి. మగర్ अब ना सोलोमन है जो उनकी जुबान को समझकर उनका दुख बांटे. ఇప్పుడు సోలోమన్ అంటే సులేమాన్ ప్రవక్త కూడా లేరు వారి యొక్క భాషను అర్థం చేసుకొని వారి దుఃఖాన్ని పంచుకోవడానికి. నా మేరీ మా హై జో ఇన్కే దుఖో మే సారీ రాత్ నమాజో మే కాటే. ఇప్పుడు నా తల్లి కూడా లేదు, అయితే పావురాల దుఃఖాన్ని చూసి ఆమె కూడా దుఃఖంతో రాత్రంతా నమాజులు చదివిందో ఆమె కూడా ఈరోజు లేదు. అర్థమైంది కదా. సులేమాన్ లాంటి ప్రవక్త కూడా వాటి బాధను పెంచుకోవడానికి ఇప్పుడు లేరు, అలాగే నా తల్లి కూడా లేదు, ఎవరైతే వాటి దుఃఖాన్ని చూసి రాత్రంతా నమాజుల్లో గడిపిందో అని అర్థం. నదియా సించే ఖేతుకో తోతా కుతరే ఆమ్. నదియా అంటే నదులనేవి ఇరిగేషన్ చేస్తాయి, అంటే నీటిని అందిస్తాయి. కానీ తోతా కుతరే ఆమ్, ఆమ్ అంటే మ్యాంగో, అంటే ఫలాన్ని తినేది మాత్రం తోతా. ప్యారెట్ అనేది మాత్రం మ్యాంగోస్ని కొరుకుతుంది. అంటే ఇక్కడ నదులు అనేవి కష్టపడతాయి, పక్షులు అనేవి తింటాయి. సూరజ్ ఠేకేదార్ సా సబ్కో బాటే కామ్. సూరజ్ అంటే సూర్యుడు, ఠేకేదార్ అంటే సంరక్షకుడు. సబ్కో బాటే కామ్, అందరికీ పనిని పంచుతాడు. ఇదండి, ఇక్కడితోటి ఈ లెసన్ యొక్క సెకండ్ పార్ట్ కూడా కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియోలో నేను ఇంకో టాపిక్తో కలుసుకుంటాను.